హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క రివ్యూస్ చేస్తున్నాం కదండి. సో నేనైతే 13th అండ్ 14th డేట్ ఈ డేస్లో జరిగిన ఎగ్జామ్స్ యొక్క రివ్యూస్ అయితే చేయలేదు. 13th డేట్ యొక్క రివ్యూ అయితే చేయలేనండి, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. సో 14th కుదిరితే కనుక 14th ఆగస్ట్లో జరిగిన ఎగ్జామ్ డేట్స్ 14th ఆగస్టులో జరిగిన ఎగ్జామ్స్ యొక్క రివ్యూ చేయగలుగుతానండి. సో చూద్దామండి. బట్ దానికంటే ముందు ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అంటే ఆర్ఆర్బి బోర్డు నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, అసలు ఎగ్జామ్ నోటిఫికేషన్ అంటే మనకి డేట్స్ ఇస్తారు కదండి ముందు. సో ఈ డేట్స్లో నోటిఫికేషన్ ఇస్తారు కదా, ఈ డేట్స్లో ఎగ్జామ్ ఉందని. సో ఆ డేట్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు, ఎప్పటి లోపల రావచ్చు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు. సో ఇది ఇంకొక నోటిఫికేషన్ ఆర్ఆర్బీలో ఈ గ్రూప్ డి ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఆర్ఆర్బీలో ఇంకొక నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ డేట్స్ని బట్టి ఆధారపడింది. అసలు ఆ ఎగ్జామ్ డేట్స్ ఏంటి, అండ్ మనకి ఇంకా ఈ గ్రూప్ డి కేసు నడుస్తుంది కదండి. సో ఢిల్లీకి వెళ్ళింది కదా, మళ్ళీ క్యాట్కి వచ్చింది. సో ఈ క్యాట్ వితిన్ 1 monthలో డెసిషన్ చెప్పామని చెప్పింది. సో అసలు అదేంటి, 10th ఉండొచ్చా, మ్యాక్సిమం ఐటీఐ ఉండొచ్చా, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో అనేది ఫుల్గా చూడండి. ఫుల్గా చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి. మీరు ఫుల్గా చూడకుండా కామెంట్ చేస్తే నేను మీకు కామెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కుదరదండి. అంటే నేను అంత పెద్ద మ్యాటర్ టైప్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కదా. బట్ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేసి కొంచెం ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చిందండి, హైప్ చేయండి. వీడియో కనుక హైప్ చేస్తే మన వీడియో ఇంకొక నలుగురికి మన వీడియోకి బూస్ట్ వస్తుందండి. ఇంకొక నలుగురికి మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్లయితే హైప్ చేసి మనకి బూస్ట్ ఇవ్వండి, ఓకేనా. మన వీడియోకి బూస్ట్ ఇవ్వండి, ఓకేనా. సో ఇప్పుడైతే మనకి అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆర్ఆర్బి గ్రూప్ డికి ఇవి ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ అనుకోవచ్చు అండి. అఫీషియల్గా అయితే కాదు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదండి, అఫీషియల్ కాదు, ఓకేనా. కొన్ని ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారు, ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవుతారు. సో ఇప్పుడు ఈ ఎన్టీపీసీలో కానీ అండ్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కానీ చూసుకుంటే జిఎస్ అనేది చాలా టఫ్ ఇస్తున్నాడండి. కొంచెం టఫ్గా ఉంది. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఈజీగా ఉన్నా కూడా జిఎస్లో తొక్కేస్తున్నాడు. సో అందుకోసం మీకు కొంచెం చూసుకుంటారు, బాగా ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, అది ఎగ్జామ్ డేట్ నోటిఫికేషన్ రావచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు. ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్, అది కూడా నా పరంగానే మాత్రమే, ఓకేనా. సో ఈ డేస్లో ఉంటుంది ఎగ్జామ్ అని మీరు మంచిగా చదువుకొని మీకు యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఓకేనా. సో మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందంటే 15th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపల మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది నోటీస్ వచ్చేస్తుందండి. లైక్ మనకి ఎప్పుడు ఎగ్జామ్స్ అనేది సో ఎగ్జామ్స్కి ఒక 1 month ముందే మనకు అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది 15th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపల, మ్యాక్సిమం అక్టోబర్ 20 కూడా కాదండి, అంత లేట్గా ఉండదు మేబీ నాకు తెలిసి. ఇన్ కేస్ అక్టోబర్ ఎండింగ్ లోపల అనుకోండి, అక్టోబర్ 31st లోపల మనకు అనేది ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఇన్ కేస్ సెప్టెంబర్ 15th అలా కనుక ఇచ్చారనుకోండి, ఎగ్జామ్ డేట్స్ కనుక ఇచ్చారనుకోండి, వితిన్ 1 month అంటే మనకు అక్టోబర్లో ఎగ్జామ్స్ స్టార్ట్ కూడా అయిపోతాయి. సో కొంచెం చూసుకోండి.
మ్యాక్సిమం అక్టోబర్ ఆర్ నవంబర్లో మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయండి. అక్టోబర్ టు నవంబర్ ఈ లోపు ఈ లోపల అయితే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ లోపలే రావచ్చు, లేదంటే ఇంకొంచెం ముందే రావచ్చండి. 1 మంతే కాబట్టి. సో ఒకవేళ ఆర్ఆర్బీ బోర్డ్ వాళ్ళు గనక మీకు ఎగ్జామ్ అనేది అక్టోబర్ ఆర్ సెప్టెంబర్లో కండక్ట్ చేయాలనుకుంటే గనక, అంటే తొందరగా కండక్ట్ చేయాలి అనుకుంటే గనక మనకు అనేది ఆగస్ట్లోనే మీకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది ఇవ్వచ్చండి. ఇది ఎలా చెప్తున్నాను అంటే చూడండి, మనకి సిఈఎన్ నెంబర్ 07/2024 మినిస్టరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ. ఓకేనా, మినిస్టరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ వాళ్ళకి సిబిటి ఎగ్జామ్ ఎప్పుడండి? ఎగ్జామ్ డేట్స్ 10th సెప్టెంబర్ నుంచి 12th సెప్టెంబర్, ఈ 3 days అనేది వీళ్ళకి ఎగ్జామ్ ఉన్నాయి. ఎవరన్నా వీటికి అప్లై చేస్తుంటే కామెంట్ చేయండి. నాకైతే ఇవి ఏం జాబ్స్ కూడా తెలియదు, బట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఎప్పుడు ఈ 3 days 10, 11, 12 ఈ 3 days అనేది ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళకి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారండి? ఒక 2 days బ్యాక్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అనేది ఒక 2 days బ్యాక్ ఇచ్చారు. అంటే ఈరోజు డేట్ ఎంత? 15th. నేను వీడియో చేస్తుంది 15th ఆగస్ట్. ఒక 2 days బిఫోర్ అంటే 11 or 12 or 13 ఇచ్చారనుకోండి ఇన్ కేస్. సో ఈ మంత్ 12 or 13 ఇచ్చి నెక్స్ట్ మంత్ 10th సెప్టెంబర్ అనేది మీకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అది కూడా 10th సెప్టెంబర్ ఏంటండి, మనకి 9th సెప్టెంబర్ అనేది ఇప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఎండ్ ఎప్పుడండి? 9th సెప్టెంబర్. వితిన్ 1 day కూడా గ్యాప్ లేదండి. వితిన్ 1 day కూడా గ్యాప్ లేకుండా 10th సెప్టెంబర్ అనేది ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో మనకి ఈ సిఈఎన్ నెంబర్ 07 అనేది మినిస్టరీ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ. మనకి సిఈఎన్ 08 అనేది గ్రూప్ డి అండి, గ్రూప్ డి. ఓకే, సిఈఎన్ 08 2024 అనేది ఇది గ్రూప్ డి ఎగ్జామ్ నోటిఫికేషన్. సో అంటే మనకి ఈ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, అంటే 13th సెప్టెంబర్ నుంచి ఎగ్జామ్స్ అనేది గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎప్పుడైనా జరగచ్చు. బట్ మనకి ఈ కోర్టు కేసు జరుగుతుంది కాబట్టి, గ్రూప్ డి అనేది కోర్టు కేసులో ఉంది కాబట్టి, అది మళ్ళీ ఈ కోర్టు కేసు అనేది క్యాట్కి వెళ్ళిపోయిందండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ క్యాట్ అనేది వితిన్ 1 monthలో అనేది మీ అంటే వితిన్ 1 monthలో మీ డెసిషన్ అనేది చెప్పాలని చెప్పేసి వీళ్ళకి వితిన్ 1 month అనేది టైం ఇవ్వడం జరిగింది. సో వితిన్ 1 month అంటే ఎప్పుడండి ఇది జరిగింది? మొన్న రీసెంట్గానే ఆగస్ట్లోనే. ఇన్ కేస్ వితిన్ 1 month అంటే సెప్టెంబర్లో కానీ డెసిషన్ వచ్చేస్తే మీకు వెంటనే ఎగ్జామ్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏంటండి, సెప్టెంబర్ 10 to 15 లోపల కనుక ఇది ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే, ఇన్ కేస్ ఈరోజు ఆగస్ట్ అనుకోండి, ఆగస్ట్ 15 అనుకోండి, ఆగస్ట్ 15 నుంచి 1 month అంటే ఎప్పుడండి? సెప్టెంబర్ 15 అనుకోండి. సో ఇప్పుడు ఈ రోజు నుంచి చేసుకున్న 1 monthలో సెప్టెంబర్ 15 month లోపల ఈ డెసిషన్ అనేది మ్యాక్సిమం రావచ్చు. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ టైం పట్టదండి, 1 monthలోనే రావచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే ఇది ఆల్రెడీ ముందు క్యాట్కి వెళ్ళిన ఇష్యూవే మళ్ళీ కోర్టుకి వెళ్ళింది. వాళ్ళు మళ్ళీ తిరిగి క్యాట్కే పంపించారు. సో ఆల్రెడీ దీనికి అంత ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కాబట్టి డెసిషన్ తీసుకోవడమే బ్యాలెన్స్. సో వితిన్ 1 monthలో తీసుకున్న సెప్టెంబర్ నుంచి, ఇన్ కేస్ ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారండి? ఒక 1 week అనేది టైం ఇవ్వచ్చు. సో అప్పటి నుంచి మీకు ఎగ్జామ్స్ అయినా స్టార్ట్ కావచ్చు. లేదంటే ఈ 15th ఈ 15 తర్వాత మీకు అనేది ఎగ్జామ్ డేట్స్ ఇవ్వచ్చు, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండొచ్చు అని. అంటే నేనేం చెప్తున్నానంటే, మీకు అనేది ఈ సెప్టెంబర్ 15th నుంచి ఎగ్జామ్స్ అయినా స్టార్ట్ కావచ్చు, లేదంటే ఎగ్జామ్ డేట్స్ అని ఇవ్వచ్చు. మ్యాక్సిమం ఎగ్జామ్ డేట్సే ఇస్తారండి నాకు తెలిసినంత వరకు. మీ ఎగ్జామ్స్ అనేవి అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉండొచ్చు. ఓకే, అక్టోబర్ ఎండింగ్ నుంచి కానీ నవంబర్లో కానీ ఉండొచ్చండి గ్రూప్ డి వాళ్ళకి ఎగ్జామ్స్. ఓకేనా?
సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్. ఓకే. సో లేదంటే మనం అక్టోబర్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ నుంచి నవంబర్ అనుకోవచ్చు మ్యాక్సిమం. ఓకేనా. సో మీరైతే లేట్ చేయకండి, టైం ఎక్కువ లేదు, క్వశ్చన్ పేపర్లు కొంచెం టఫ్గా ఇస్తున్నాడు. సో వితిన్ 1 మంత్ 1 మంత్ మీకు ఇప్పుడు నుంచి చూసుకున్న వితిన్ 1 మంతే టైం ఉంది కాబట్టి ఈ 1 మంత్లో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. సో మీ టార్గెట్ అనేది సెప్టెంబర్ 15 వరకే మీ టార్గెట్ అనుకోండి. ఆ తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా మీరు రాసేటట్టు ఉండండి. సో ఒక ఇప్పుడు నుంచి అయితే ఒక 30 డేస్ అనేది ఉందండి. సో ఈ 30 డేస్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ కనుక మీకు ఇంకొక 1 మంత్ ఇంకొక 30 డేస్ కనుక ఇక్కడ దొరికితే అంటే సెప్టెంబర్లో కనుక ఎగ్జామ్ డేట్స్ కనుక ఇస్తే ఇంకొక 1 మంత్ ఇస్తారు. సో 1 మంత్లో మీరు అనేది రివైజ్ చేసుకోవచ్చు నీట్గా. సో మొత్తం అనేది రివైజ్ చేసుకోవచ్చు. సో అందుకే చెప్తున్నానండి, ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడైనా రావచ్చు. సో అది కూడా మ్యాక్సిమం ఈ ఈ ఈ 13th సెప్టెంబర్ నుంచే గ్రూప్ బి వాళ్ళకి కూడా స్టార్ట్ అయ్యేవి. బట్ ఇక్కడ కోర్టు కేసు ఉంది కాబట్టి డిలే అవుతున్నాయి. సో వితిన్ 1 మంత్ కాబట్టి కోర్టు కేసు ఉంది కాబట్టి డిలే అవుతుందండి. అందుకే అక్టోబర్ థర్డ్ వీక్ ఆర్ సెకండ్ వీక్ నుంచి, థర్డ్ వీక్ అనుకోవచ్చు మ్యాక్సిమం, లేదంటే సెకండ్ వీక్. సో దాని నుంచి నవంబర్లో మీకు అనేది ఎగ్జామ్స్ జరగచ్చండి. అక్టోబర్ ఆర్ నవంబర్ అండి ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవ్వచ్చు. సో మీరు అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. వితిన్ 1 to 2 మంత్సే ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరన్నా ఇంకా మేము ప్రిపేర్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో మీకే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ అనేవి గ్రూప్ డి మాత్రమే ఉన్నాయండి. ఇదే లాస్ట్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి నుంచి. సో ఇది అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ ఏఎల్పి స్టార్ట్ అవుతాయి అనుకుంటాయి నాకు తెలిసి. సో ఇది గ్రూప్ డి అనేది లాస్ట్ నోటిఫికేషన్ అండి. ఎగ్జామ్స్ బ్యాలెన్స్ ఉన్నది ఓన్లీ గ్రూప్ డిని. సో మీకు అనేది ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో వితిన్ 1 month to 2 monthsలో మీకు అనేది ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీరు ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవ్వకపోతే ప్రిపేర్ అవ్వండి. ఓకే. కోర్టు కేసు ఉంది, మీరు చెప్తున్నారు ప్రిపేర్ అవ్వమని. మేము 10th వాళ్ళు కూడా అప్లై చేసాం, ఆర్ ఐఐటి వాళ్ళని కూడా అప్లై చేసాం, ఐటీఐ వాళ్ళకి కూడా అప్లై చేసాం. 10th వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదా ఐటీఐ వాళ్ళు చేసిన వాళ్ళంతా 10th చేసే ఉంటారు కదండి మ్యాక్సిమం. సో 10th బేస్ చేసుకుంటే సరిపోతుంది కదా మనం. మీరేమంటారు? సో మీరు ఏది బెటర్ అనుకుంటున్నారు? 10th ఇవ్వాలా లేదా ఐటీఐ ఇస్తే బెటరా? సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో నాకు తెలిసినంత వరకు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నంత వరకు, నాకున్న కొద్ది గొప్ప బ్రెయిన్ నుంచి ఒక 10% యూజ్ చేసి, అంటే నా 100% బ్రెయిన్ యూజ్ చేసినా కూడా అంతేలేండి, నాకున్న బ్రెయిన్ అంతా యూజ్ చేసినా కూడా నేను అనుకుంటుంది అయితే 10th బేస్ మీద ఎగ్జామ్స్ అనేది అంటే 10th వాళ్ళకే ఇస్తారు. ఈ 10th ఇస్తే ఐటీఐ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు కదండి. సో 10th వాళ్ళు కూడా ఎగ్జామ్స్కి ఎలిజిబులే అని ఇస్తారని నా ఒపీనియన్. ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్, నా పరంగా ఒపీనియన్ అండి. అది కూడా నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే, చాలామంది 10th బేస్ చేసుకొని అప్లై చేసి ఉంటారు. మ్యాక్సిమం 1 crore ప్లస్, ఐ థింక్ 1,80 lakhs ఎంతో వచ్చాయండి అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇందులో ఎంత లేదనుకున్నా 10th బేస్ మీద ఒక 80 lakhs అని అప్లై చేసి ఉంటారు, తక్కువలో తక్కువ అన్నా కూడా. సో వాళ్ళందరినీ అయితే తీసి పక్కన పడేయలేరు కదండి. సో అంతమందిని తీసి పక్కకైతే పడేయలేరు. సో అందుకని చెప్పేసి నేను అనుకుంటుంది అయితే 10th బేస్ మీద ఇస్తారు. 10th బేస్ మీద ఈ ఐటీఐ వాళ్ళకు కూడా ఈ 10th ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అందరూ ఎగ్జామ్స్ రాసుకుంటారు కాబట్టి 10th బేస్ మీదే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నాకు తెలిసి ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. 10th వాళ్ళు ఎలిజిబుల్ అని ఉంటుంది, 10th క్లాస్ బేస్ మీదే ఎలిజిబుల్ అని ఉంటుంది. సో ఇది నాకున్న చిన్న బ్రెయిన్తో, నా చిన్న బ్రెయిన్ 100% యూజ్ చేసి మీకు చెప్తున్నానండి. సో మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. సో
మీరు ఐటీఐ మీద అప్లై చేస్తారా లేదంటే 10th మీద అప్లై చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. సో మెజారిటీ ఏ ఏ బేస్ చేసుకొని అప్లై చేస్తారన్నది కూడా చూద్దాం. ఓకేనా? సో ఇదేనండి ఇన్ఫర్మేషన్. మీకు ఎగ్జామ్ డేట్స్ అనేవి నేను ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జామ్ డేట్ నోటిఫికేషన్ 15th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపల ఎప్పుడైనా మీకు అనేది డింగ్ అని వేసేస్తాడండి నోటిఫికేషన్. అలా టక్కన వేసేస్తాడు. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా అలాగే వేశాడు. రాదు 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 అనుకుంటున్నారు, బట్ అలా వదిలేశాడు. సో టైం తక్కువ ఉంది. సో మీకు కూడా అలాగే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఎక్కడే కానీ నెగ్లెక్ట్ చేయకండి. సో నెగ్లెక్ట్ చేయకుండా వితిన్ 1 to 2 months, హార్డ్లీ 1.5 month అంటే నియర్లీ 45 days, లేదంటే 2 months 60 days. సో మీరు అనేది ఈ ఎన్టీపీసీ మీరు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు టార్గెట్ పెట్టుకొని ఆ లోపల సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఆ తర్వాత మీరు అనేది రివిజన్ చేసుకోవచ్చు. సో మీరు ఇలా టార్గెట్స్ పెట్టుకొని చదివితేనే మీకు అనేది ప్రిపరేషన్ అనేది నీట్గా ఉంటుందండి, కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు నేర్చుకోగలుగుతారు. అలాగే డైలీ టార్గెట్స్, గ్రూప్ డి డైలీ టార్గెట్స్ కావాలంటే మన ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ అనేది మీకు నేను డైలీ టార్గెట్స్ పోస్ట్ చేస్తుంటాను, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ఛానల్ కామెంట్ చేయండి. మన ఛానల్లో అలాంటి వీడియోస్ కూడా చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పానండి, యాజ్ పర్ మై నాలెడ్జ్ ప్రకారం. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నా నాలెడ్జ్ ప్రకారమే చెప్పానండి. సో ఓకేనా? ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతిసారి వీడియోస్ వస్తే మీకు కనుక ఎగ్జామ్ టార్గెట్స్ కావాలి అంటే మన ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఎక్కువ అమౌంట్ ఏం కాదండి, 59 రూపీస్ అంతే. సో చాలా తక్కువ అమౌంటే. సో అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ అనేది మీకు నేను డైలీ టార్గెట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో ఎగ్జామ్ డేట్స్ అనేవి తొందరలోనే ఉన్నాయి, మీరు అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.